చెప్పు, చెప్తావా లేదా? మనకు కావలసింది డబ్బు. నా పేదరికంతో ఆడుకోకు. కమ్ ఆన్ సూర్య, ఎందుకంత దూరం ఆలోచిస్తున్నావు? అసలు ఇందులో తప్పేంటి? చిరునవ్వులు చిరు కోపాలు కలబోసుకున్న కాలాలు, కష్టాలు సంతోషాలు కలిసొక్కటైన కలశాలు, అభిమానం అసలు పేరుగా, మమకారం ఇంటి పేరుగా, పెట్టుకున్న ప్రతి కాపురము అచ్చమైనవో అంతఃపురము. నీ అప్పు నయా పైసలతో సహా తీరుస్తాను, అది నా బాధ్యత. సూర్య, ఇప్పుడు దాని గురించి ఎందుకు చెప్తున్నావు? అసలు తలనొప్పి మొదలైంది అక్కడే కాబట్టి. రోకు అయిపోయాను. నీ మనసులో ఏముందో ఇవన్నీ ఎందుకు చేస్తున్నావో తెలియదు కానీ ఇవేవి నాకిష్టం లేదు. ఎందుకంత సీరియస్ గా తీసుకుంటున్నావు? నాకు షెల్టర్ ఇచ్చి హెల్ప్ చేసావు, దానికి ప్రతిఫలంగా ఇలా చేయడం తప్పు, ముమ్మాటికి తప్పు. నా మంచితనానికి వెలగట్టినట్లే. చూసేసిరాక తల తాకట్టు పెట్టైనా 12,000 తీసుకొచ్చి నీ మొహాన కొడతాను. అది చేత కాకపోతే దొంగతనం చేశానని ఒప్పుకొని పోలీసులు లొంగిపోతాను, శిక్ష అనుభవిస్తాను. ఈ శిక్ష కంటే ఆ శిక్ష నయం. సూర్య, అనవసరంగా నువ్వు ఆవేశపడుతున్నావు. ఇది ఆవేశం కాదు, నా బాధ. చోటా సూర్య, 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 సూర్య. అరే చోటా, అన్నా ఆటో వెనక్కి తీసుకెళ్ళు. చూడు, ఇలాంటి వేషాలు వేస్తే నువ్వు కూడా ఇంకెప్పుడు ఈ ఇంటి గడప తొక్కొద్దు. అన్నా అలా అంటావేంటన్నా? ఎలాగైనా డబ్బు సంపాదించాలంటే 1,00,000 మార్గాలుంటాయి, కానీ నేను అలా అనుకోవట్లేదు. నేనేంటో, నా శక్తి ఏంటో తెలుసుకుని అందుకు తగ్గట్లు బ్రతకాలనుకుంటున్నాను. దయచేసి నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి. పదన్నా. స్టార్ట్ చేయన్నా. ఎంతలోనే ఎడిపోయింది. వదిలేద్దామా అంటే మనసు పట్టలేదు. కనకమహాలక్ష్మి తప్పు, వదులుకోకూడదు. లక్ష్మి, లక్ష్మి. ఇంతకీ నీకు ఆ నగమ్మినోని గుర్తుపడతావా? డెఫినెట్గా గుర్తుపడతాను. నువ్వు చెప్తున్న ప్లేస్ ఇదేనా? ఎస్, ఇదే. వాడిక్కడే ఎక్కడ ఉంటాడు. డబ్బులు చేతిలో పడ్డాక ఇంకా వాడు ఎక్కడెందుకు ఉంటాడు? ఒక్క మాటనే పాజిటివ్గా మాట్లాడవు కదా, ప్రతిదీ వెటకారమేనా?
చిన్నప్పటి నుంచి మనం కలిసి పెరగలేదు కదరా, గిల్లి కజ్జాలు అవి లేవు కదా, ఇప్పుడు ఆ ముచ్చట తీర్చుకోవాలనిపిస్తుంది. యు ఇడియట్. వాడే వాడే ఈ హారం అమ్మబోయింది వాడే. ఎస్ వాడే. రైట్. వీడెవడో నన్ను అసలు వదలటం లేదు, వెంటపడి మరీ చంపుతున్నాడు. రై, మార్నింగ్ ఈ నగ అమ్మాలని చూసింది నువ్వే కదూ? అడే అమ్మో. రై, రై, ఎక్కడికి పోతావు? సార్ నాకే తెలియదు సార్, నన్ను వదిలేండి సార్. సార్ నాకే తెలియదు, నన్ను వదిలేండి సార్, నన్ను వదిలేండి, నన్ను వదిలేండి సార్, నాకే తెలియదు సార్. ఆ హారం నీకు ఎక్కడిదిరా? అది అది రోడ్డు మీద దొరికింది సార్. కమిషన్ ఇస్తానని ఎవడు అమ్మమన్నాడు. నిజం చెప్తున్నా సార్, నేను చెప్పేది నిజమే సార్. నిజమేంటో నాకు తెలియపోయినా నువ్వు చెప్పేది నిజమో కాదో నేను తెలుసుకోగలను. నాకు తెలిసిపోతుంది. ఇంకో అబద్ధం నీ నోట్లో నుండి వచ్చిందనుకో, ఇంకో మాట మాట్లాడటానికి నీ నోట్లో నాలుగు ఉండదు. నా కొడక చెప్పా. లేదు సార్, నేను అబద్ధం చెప్పను సార్, అస్సలు అబద్ధం చెప్పను సార్. రై, చెప్పు, మా అమ్మ ఎక్కడుందో చెప్పు. కొద్ది రోజుల క్రితం ఆ అమ్మ స్పృహలేని స్థితిలో రోడ్డు మీద కనిపించింది. మెడలో బంగారు నగలు చూసి ఇంటికి తీసుకొచ్చాం. ఆవిడ దగ్గరున్న నగలన్నీ వాడేశాం. ఈరోజు ఆ అమ్మకి తెలివి వచ్చింది, ఎంతలోనే పారిపోయింది. ఇప్పుడు ఆవు కోసమే వెతుకుతున్నాం. నేను చెప్పేది నిజం సార్, నేను చెప్పేది నిజం సార్. మీ ఇల్లు ఎక్కడరా? అది ఇటు దగ్గరలోనే ఉంది సార్. పద మీ ఇంటికి వెళ్దాం. ఇంట్లో ఎవరు లేరు సార్. అది నేను తెలుసుకోవాలరా. పద. ఎస్, ఇదే ఈ ఇంటికి నేను వచ్చింది. సార్, వీడిని పట్టుకోండి. ఎరా, ఇదేనా నీ ఇల్లు? ఇల్లు మొత్తం సెర్చ్ చేయండి, అంగుళం కూడా వదలదు. వెళ్ళండి. ఇంట్లో ఎవరు లేరు సార్. నా మాట నమ్మండి సార్, నేను చెప్పేది నిజం సార్. ఇంట్లో ఎవరు లేరు, లేరంటే నమ్మరేంటి సార్. సార్ ఎవరు లేరు సార్. ఇదే సార్, ఇదే సార్, రండి చూసుకోండి, ఎవరు లేరు. ఏదిరా మా అమ్మేది? సర్చ్. సార్, అలాగే సార్. అమ్మా, ఇంట్లో ఉన్న మనిషి ఏమైపోతుందిరా? నీకు తెలియకుండా ఎక్కడికి పోతుంది? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆ అమ్మ ఎందుకో అయోమయంగా ఉంది, ఏం మాట్లాడలేదు.
ఏమైంది? ఎందుకలా బిహేవ్ చేస్తుంది? ఏదో గాలి సోకుంటుంది బాబు. సార్, ఇల్లు మొత్తం సెర్చ్ చేస్తాం, ఎక్కడ ఎవరూ లేరు. వీడిని తీసుకెళ్ళి లాకప్ లో పడేసాడు. సార్ నాకే తెలియదు సార్, నన్ను వదిలేడు సార్. సార్ ఇప్పుడే వెళ్ళింది అంటున్నాడు కాబట్టి చుట్టుపక్కల ఎక్కడ ఉండుంటుంది. పద మనం వెళ్ళి చూద్దాం. సందీప్, నువ్వు ఇటు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను. నో, నువ్వే ఇటు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను. సరే వెళ్ళు. అమ్మా, అమ్మా, నేను సందీప్నమ్మా. అమ్మా, ఎక్కడున్నావు? అమ్మా, 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 రామ్మా. అమ్మా, అమ్మా, నేను సందీప్నమ్మా. అమ్మా, 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 ఎక్కడున్నావమ్మా? అమ్మా, కనిపించమ్మా ప్లీజ్. అమ్మా, నేను సందీప్ని. అమ్మా,
అమ్మా ఎక్కడున్నావమ్మా? నిన్ను చూడాలనుందమ్మా. అమ్మా అమ్మా శిలలేని కోవెల ముందు గోపురముంటే విలువేనా? తడిలేని మనసుల్లోన మమతల గానం సాగేనా? చిరునవ్వే లేని జీవితం, చిరునామా లేని ఉత్తరం, ఏ ఇంటికి వెళుతుంది, ఏ గుండెని తడుతుంది? అలా దిష్టిబొమ్మలో నిలబడి నా మొహం చూస్తావేంట్రా? వెళ్ళు వెళ్ళి మీ మేడం గారి టిఫిన్ ఇయ్యి. మా మేడం ఏంటన్నా? మరి ఆవిడ గారేగా నీ బాసు. చోట అని పిలవడం ఆలస్యం, తోక ఊపుకుంటూ తిరిగేస్తావు. పని చెప్పటం ఆలస్యం, ఇల్లు ఒళ్ళు మర్చిపోయి నిమిషాలమే చేసేస్తావు. మేము అసలు మీ కళ్ళకి ఆనంగా. అన్నా ఒకసారి ఇది పట్టుకో చెబుతాను. చాలా తప్పైపోయిందని చంపలేసుకుంటున్నా కదన్నా, ఇంకొదిలిపెట్టు. పో పో పొడుచుకు తింటున్నావు కదన్నా. పాపం ఆడకూతురు, పైగా నీ గెస్ట్, మర్యాద ఇవ్వటం తప్ప? నువ్వు చేసింది మర్యాద కాదురా, నెత్తినెక్కించుకోవటం. అయినా తను నా గెస్ట్ ఎలా అవుతుంది? తను ఏమన్నా మేనత్ కూతురా? లేకపోతే నేనేమన్నా బొట్టు పెట్టి రమ్మని పిలిచానా? ఏరు దాటాక దెబ్బ తగలేయటం అంటే ఇదే. అంటే అప్పనంగా శశిరేఖ బ్యాగ్లో నుండి 12,000 కొట్టేశావు. తమ్ముడు ఫీజు కట్టేశావు, గట్టెక్కావు. పనైపోయింది. ఇప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. చంపేస్తాను రే. కొట్టేడివేంట్రా? అది అప్పు. ఊరుకో అన్నా, తిరిగిచ్చేదాన్ని అప్పు అంటారు. నేను ఇస్తానని అంటున్నాను. ఏంటిచ్చేది? గో గో గోచి. రేయ్, ఇప్పటిదాకా పైసా వడ్డీ అయినా ఇచ్చావా? నేనేమన్నా పారిపోతున్నానా? పారిపోతున్నావో పడుకున్నావో, మాటిచ్చాక మాట మీద నిలబడాలి. ఇట్టా నోటికొచ్చినట్టు వాగటం కాదు. రేయ్, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. సర్లే, టిఫిన్ చల్లారుతుంది, తీసుకెళ్ళివ్వు. నువ్వే తీసుకెళ్ళు. అమ్మో, నాకు సంబంధం లేదు, నువ్వే ఇవ్వు. చెప్తారా? నీ సంగతి చెప్తా. మహారాణి గారు, అమ్మ మహారాణి గారు. మహారాణి గారు, బాత్రూంలో ఉందా? మేడం, ఆకలి మీద ఉన్నట్టున్నారు. స్పెషల్గా వేడి వేడి ఆనియన్ దోశ తీసుకొచ్చాను. తీరిగ్గా కూర్చుని మెక్కుదురు గాని రండి. పనా పాట? హలో, వినబడుతుందా? ఊనొచ్చుగా, ఒళ్ళు పొగరు.
బాత్రూంలో దూరిందానివి మెయిన్ డోర్ వేయలేదే? ఎవరైనా దూరితే? మళ్ళీ నా మీద పడేడుస్తావు. ఇక్కడ శశిరేఖ బ్యాగ్ ఉండాలి. ఏమైంది? ఏంట్రా వెతుకుతున్నావు? అన్నా, ఇక్కడ శశిరేఖ బ్యాగ్ కనపడటం లేదు. ఇప్పుడు ఆవిడ బ్యాగ్తో నీకేంట్రా పని? డబ్బులు దొబ్బేసి నా మీద వేద్దావనా? అది కాదన్నా. అన్నా, నాకేదో అనుమానంగా ఉంది. ఒకసారి బాత్రూమ్ తలుపులు తీసి చూడన్నా. రేయ్, చంపేస్తా నా కొడుకా. మళ్ళీ ఇరికేద్దావనా? అది కాదన్నా, శశిరేఖ ఇంట్లో లేనట్టుంది. శివ, నేనేమి వెన్ను. శశిరేఖ మన ఇంటికి తిరిగి వచ్చేంత వరకు నేను నీతో మాట్లాడను. దాని ఇంట్లోకి వచ్చే వరకు నీ మొహం కూడా చూడు. శశిరేఖని జాగ్రత్తగా చూసుకోమని మరీ చెప్పొస్తే ఇంట్లో నుంచి తరిమేస్తావా?